బాబు గారు మన కేఏ పాల్ ఏదో ఫ్రీగా ఆశీస్సులు ఇచ్చేస్తారంట, ఓసారి తీసేసుకుంటే తలనొప్పి పోద్ది కదండి. ఈయనిస్తే ఆయన తీసుకుంటారా? ఆయనే ఆల్ ఫ్రీ అంటున్నారు కదా. ఈ ఏజ్ లో కూడా విపరీతంగా కష్టపడే ముఖ్యమంత్రిని అట్టుకుని అలాగంటావేంటి? అది కాదమ్మా, నేను బాబు గారిని అసలు ఏం అనలేదు. ఇచ్చే పొజిషన్లో ఉన్న ఆయనకు మన పాలన్నయ్య ఏమిస్తాడులే అంటున్నా. ఇట్ట చూడబ్బాయి, కేఏ పాల్ అంటే అంత మ్యాటర్ అంత సీరియస్గా ఉండిద్దో నీకు తెలుదా? ప్రపంచ యుద్ధాలే ఆపినాడు. తన బ్లెస్సింగ్స్ తో బాబు గారితో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ కష్టాల నుంచి కాపాడేస్తా తెలుసా? అవునవును, చాలా సీరియస్ మ్యాటరే. అందులో బ్రహ్మానందాన్ని మించిపోయిన కామెడీ ఏదైతే ఉందో అది ఇంకా సీరియస్. నువ్వు మళ్ళీ పాల్ గారు మనకు కూడా ఆశీస్సులు ఇస్తానంటే చాలా కష్టం మళ్ళీ. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కింద మీద పడి పనులు చేయడంలో ప్రభుత్వం తలమునకలై ఉంది. మరోపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లాంటి వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వారికి కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్తుంది. పాలిటిక్స్ లో ఏ విషయం గురించి అయినా, అది సీరియస్ అయినా కూడా కామెడీతో మెప్పించగల టాలెంట్ ఉన్న లీడర్ ఎవరంటే మన కేఏ పాల్ అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును పాల్ టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు ఇంకా తన ఆశీస్సులు తీసుకోలేదని చెప్తున్నారు. ఏపీలో ప్రభుత్వ పనితీరు మీద విమర్శలు చేస్తున్న కేఏ పాల్ వీలు చిక్కితే చాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా విరుచుకు పడుతున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించేస్తున్నారు. ఆయన టైంలో తనను అస్సలు ఇబ్బంది పెట్టలేదని అంటున్నారు. మ్యాటర్ ఏంటంటే అప్పుడు జగన్ అస్సలు ఎవరినీ పట్టించుకోలేదు. అలాంటిది కేఏ పాల్ను అసలు ఎలా లెక్కలోకి తీసుకుంటారన్నది ఆయనకే తెలియాలి. ఇప్పుడు చంద్రబాబు కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్నారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. క్యూబా లాంటి చిన్న దేశంలోనే ఉచిత విద్య, వైద్యం అందుబాటులో ఉంది. మన దగ్గర ఎందుకు సాధ్యం కాదని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలా రకరకాల విషయాల గురించి మాట్లాడిన కేఏ పాల్ లాస్ట్ లో తనదైన స్టైల్లో జోక్ పేల్చేశారు. పాలించడం చేత కాకపోతే రాజీనామా చేయాలని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తనకు తెలుసన్నారు. మరి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలేం చేయాలో? జగన్ తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, అలాగే చంద్రబాబు ఇంకా తన ఆశీస్సులు తీసుకోలేదని కేఏ పాల్ పెద్ద జోకేశారు.